హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తేజాస్ తెలుగు ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈరోజు వచ్చేసి మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మనం చూడబోయే రెసిపీ వచ్చేసి కరివేపాకు చికెన్. దీన్ని ఎలా చేసుకోవాలో వీడియోలో అయితే చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, వన్స్ దాన్ని ట్యాప్ చేశారంటే ఏ వీడియోస్ పెట్టినా కూడా వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. మీరు ఏ వీడియోని మిస్ కాకుండా చూడొచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్తే కనుక ముందుగా మనం ఇక్కడ వచ్చేసి 1/2 kg బోన్లెస్ చికెన్ అయితే తీసుకొని దాన్ని నీట్గా కడుక్కోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం క్లీన్ చేసుకున్న చికెన్ వేసుకొని దాంట్లోనే తగినంత ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి చికెన్ అయితే ఒక 50% అయితే బాయిల్ అవుతుంది. సో ఈ ప్రాసెస్లో అయితే మనము చికెన్ని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఒక కడాయిని తీసుకొని కడాయిలో వచ్చేసి మనము 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ గీ అయితే యాడ్ చేసుకోవాలి. గీ యాడ్ చేసుకున్న తర్వాత గీ అనేది కొంచెం మనకి ఫ్రై అవనివ్వాలి. మీరు ఇక్కడ గీకి బదులుగా ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. గీతో చేస్తే మనకి కరివేపాకు చికెన్ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సో అందుకోసం నేను ఇక్కడ వచ్చేసి గీని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే దీనికి బదులుగా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది కొంచెం హీట్ అయిపోయిన తర్వాత మనకి దీంట్లో వచ్చేసి మనం ఇంగ్రీడియంట్స్ని ఫ్రై చేసుకుందాము. దానికోసం నేను ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలానే 1 టేబుల్ స్పూన్ మిరియాలు తీసుకున్నాను. ఇవి వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకుందాము. లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. మనకి దినుసులు అనేవి మాడిపోకుండా వస్తే మనకి ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుంది. సో అందువల్ల మనము లో ఫ్లేమ్లోనే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ కరివేపాకు చికెన్ అని చెప్పుకున్నాం కదా, దానికోసం ఒక గుప్పెడు కరివేపాకును కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి, క్లీన్ చేసుకొని. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకును కూడా యాడ్ చేసుకొని దీంట్లోనే ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి దోరగా ఫ్రై చేసుకొని ఇది చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి మనకు అవి దోరగా వేగాయి. నేను కరివేపాకును కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకుని యాడ్ చేసిన తర్వాత ఒక 5 to 10 minutes వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. ఇది మనకి క్రిస్పీగా వస్తుంది. కరివేపాకు అనేది ఆయిల్లో మనం గీలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి క్రిస్పీగా వస్తుంది. సో 5 to 10 minutes వరకు దోరగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. చల్లారినాక గ్రైండ్ చేసుకుందాము. మనకి ఇప్పుడైతే కరివేపాకు ఫ్రై అయిపోయింది, పక్కన పెట్టేసుకున్నామండి. నెక్స్ట్ వచ్చేసి అదే ప్యాన్లో మనం 1 టేబుల్ స్పూన్ గీ, అలానే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాము. ఈ ఆయిల్ అనేది కొంచెం హీట్ అవనివ్వాలి. ఇది హీట్ అయిపోయిన తర్వాత వచ్చేసి మనం ఇక్కడ 2 రకాలుగా యాడ్ చేస్తున్నాము. సో ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ అయిపోయిన తర్వాత మనము 4 పచ్చిమిర్చిని, అలానే ఒక పెద్దల్లిపాయని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అదైతే నేను ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. అలానే దానిలోనే వచ్చేసి మనము జింజర్ గార్లిక్ను కూడా వేసుకొని పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు ఇది కొంచెం సేపు మనం ఫ్రై అవనిద్దాము. ఇది మనకి ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ కూడా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానని చెప్పాను కదా, అది కూడా ఇప్పుడు మనమైతే యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇదంతా కూడా మనము లో ఫ్లేమ్లోనే చేసుకోవాలండి. ఇవన్నీ మనం పేస్ట్ చేసాం కాబట్టి హై ఫ్లేమ్లో చేయటం వల్ల మాడిపోతాయి. సో మనం లో ఫ్లేమ్లోనే వీటన్నిటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 5 to 10 minutes వరకు బాగా ఫ్రై అవనిద్దాము. మనకి ఆ పచ్చివాసన అనేది పోయే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇక్కడైతే మనకి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ బాయిల్ చేసుకొని పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో
చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కరివేపాకుని ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా, పొడి చేసుకొని. ఇప్పుడు వచ్చేసి కొంచెం అయితే మనం యాడ్ చేసుకోవాలండి. ఇది వచ్చేసి మనకి కొంచెం చికెన్తో పాటు ఉడికితే చికెన్ అనేది అరోమాని అబ్జర్వ్ చేసుకొని మనకు ఆ ఫ్లేవర్ అయితే వస్తుంది. అలానే మనము చికెన్ బాయిల్ చేయంగా ఉన్న వాటర్ని కూడా దీంట్లోకి యాడ్ చేసుకుందాము. ఈ విధంగా యాడ్ చేసుకోవటం వల్ల ఆ ఫ్లేవర్ అనేది మనకి కొంచెం ఎన్హాన్స్ అవుతుంది. ఈ విధంగా మనం ఒక 5 to 10 minutes వరకు అయితే కుక్ చేసుకుందాము. ఇప్పుడు 10 minutes కుక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఒక 1.5 tablespoon ధనియా పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాము. ధనియా పౌడర్ని అయితే యాడ్ చేసుకొని ఒక 5 to 10 minutes వరకు మళ్ళీ మగ్గించుకుందాము. దీన్ని బాగా కలిపి పెట్టుకోవాలండి. ఆ తర్వాత వచ్చేసి ఇది మనకి కొంచెం ఒక 5 minutes కుక్ అయిపోయిన తర్వాత దీంట్లోనే మనము కారపొడిని కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు దాకా మనము కారం అయితే యాడ్ చేయలేదు, పచ్చిమిర్చిని యాడ్ చేసాము. కారం కూడా ఒక 1 tablespoon or 1.5 tablespoon మీ స్పైసీకి తగ్గట్లుగా యాడ్ చేసుకోవాలి. కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఫ్లేమ్ అనేది ఇంక్రీజ్ చేసుకొని మనము డీప్ బాయిలింగ్ అయితే చేసుకుందాము. ఆల్మోస్ట్ మనకి చికెన్ అయితే బాయిల్ అయిపోయిందండి. మనకి కర్రీ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం ఆల్రెడీ పక్కన పెట్టుకున్న కరివేపాకు పౌడర్ని కూడా రిమైనింగ్ కూడా యాడ్ చేసుకుందాము. ఈ విధంగా ఇప్పుడు యాడ్ చేయడం వల్ల మనకి 2 flavors అనేవి బాగా తెలుస్తాయి. ఈ విధంగా ఒకసారి మొత్తంగా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత లాస్ట్లో వచ్చేసి కొంచెం 1 tablespoon గరం మసాలా యాడ్ చేసుకుందాము. గరం మసాలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫ్లేవర్ అనేది ఇంకొంచెం ఎన్హాన్స్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది కర్రీలోకి. వేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపి పెట్టుకొని ఒక 5 to 10 minutes వరకు కుక్ చేసుకుందాము. ఇది వచ్చేసి మనకి సెమీ గ్రేవీ లాగానే ఉంటుందండి. మనం పీసెస్ లాగా కూడా తినొచ్చు, లేదా రోటీస్లోకి పెట్టుకొనైనా తినొచ్చు. ఇప్పుడు లాస్ట్లో వచ్చేసి కొత్తిమీరతో మనం గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకున్నామంటే యమ్మీ కరివేపాకు చికెన్ అయితే రెడీ అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.